మీరు దాస్తే దాగుతుందా? నువ్వు ప్రాజెక్ట్ సంపాదించావని స్టాఫ్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారక్క. నీ గురించి బావ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? సరే, సంతోష్ పడితే పడ్డావులే కానీ నీ సంతోషం అమ్మతో షేర్ చేసుకోవాలని చూడకు. అమ్మకు నువ్వు మా కంపెనీలో చేస్తున్నావని తెలిస్తే కోపం వచ్చినా రావచ్చు. నీలాగే ఇందాక నేను ఆలోచించి చెప్పలేదులే అక్క. బానే ఆలోచించావే. నీ చెల్లెల్ని కదా, ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? సరే, ఇంకేంటి సంగతులు? ప్రస్తుతానికి అంతా హ్యాపీ. సరే మరి ఉంటాను. మంచిదక్క. దీప్తి, లేక, శ్రవణ్, ధరణి. ఏంటి బావా, ఏదైనా స్పెషల్ అనౌన్స్మెంటా? అందరిని ఇలా పిలిచావు? ఎస్, స్పెషల్ అనౌన్స్మెంటే. ధరణి 100 కోట్ల కాంట్రాక్టు సింగిల్గా డీల్ చేసి సక్సెస్ అయింది. ఆ శుభ సందర్భంగా ముఖ్యమైన అతిథులతో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. పార్టీ బ్రహ్మాండంగా చేయాలి. ఓహో, శ్రీవారు శ్రీమతి అభినంద సభ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ధరణి చాలా అదృష్టవంతురాలు. ఆదరించే భర్త, అభిమానించే ఆయన, ప్రోత్సహించే శ్రీవారు, అధికారాన్ని ఇచ్చే హస్బెండ్, ఇలా అన్నీ ఉన్నా ఆల్ ఇన్ వన్ నువ్వు దొరకటం. అవునవును, చాలా అదృష్టవంతురాలు. నిజమే, నిజమే లేకపోతున్నా నువ్వు అన్నది 100% కరెక్ట్. ఈ పార్టీ తను పడిన కష్టాన్ని మర్చిపోయేలా చేయాలి. అలాగే చేద్దామన్నయ్య. మీరేమైనా చేయండి, కానీ నన్ను పొగిడే కార్యక్రమం మాత్రం పెట్టొద్దు. పొగడాలని ఇండైరెక్ట్ గా చెప్తుంది.